వస్తుంది. కేసీఆర్ గారు అయితే నేను ఈ విషయం మీద మాట్లాడాలనుకున్నారా? రైట్, చరణ్ కౌశిక్ గారు మీరు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మీరు పొలిటికల్గా ఏదో దానికి ఉపయోగం అనుకుంటున్నారు, కానీ కేసీఆర్ రెడీగా ఎదురు దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మీరే కారణమని ఇంటించారు. ఆల్రెడీ నాడు తెలుగుదేశంలో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న నోటికోటి కేసు దాని ఆధారంగా అప్పటి నుంచి మొదలైన ఫోన్ ట్యాపింగ్ నిన్నటి వరకు జరిగింది. దానికి కారణం బీజం అక్కడే పడ్డదని చెప్పగానే చెప్పారు. అంటే చేసింది నిజమని ఒప్పుకుంటారు. కేసీఆర్ గారు చూసిందే కదా, దీని మీద మాట్లాడాలనే కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ మాట్లాడితే ఏం చెప్తాడు? ఎవడే చేయింది దేశంలో ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా రికార్డింగ్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేయాల్సిందే, దానికోసం చేస్తాం. ఏమవుతుందని చెప్పేసి మాట్లాడే కార్యక్రమం జరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు దీని మీద స్పందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అన్ని విషయాలు బయటికి రావాలి. ఎందుకంటే ఇక్కడ 17 కంప్యూటర్లు ధ్వంసం చేశారు పనిరావు గారు, 42 హార్డ్ డిస్కులు పోయినాయి. అదే కాకుండా మావోయిస్టులకు సంబంధించిన నిఘా సమాచారం కూడా మొత్తం డిలీట్ చేసినని చెప్పేసి పెద్ద ఎత్తున మేము ఎందుకు ఎన్కౌంటర్ చేస్తాం? అది ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు యథేచ్ఛగా వాట్సాప్ కాల్ కావచ్చు, ఫేస్ టైం జరగదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా స్వేచ్ఛగా బతకాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కాబట్టి కేసీఆర్ గారు ఈ విషయంలో స్పందించాలా. బాధ్యత అసలు ఆయన ఏం జరిగింది విషయాన్ని 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగిన విషయాన్ని దాని గురించి మాట్లాడబోదు. ఎందుకంటే మీరు చూసిరు మొన్న పెద్ద ఎత్తున రైతుల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నివసించే హక్కులో భాగంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు మొత్తం హరించి 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం దీని గురించి స్పందించకుండా కేసీఆర్ గారు దీన్ని ఇప్పుడు చూస్తా ఉన్నా టెలిఫోన్ ట్యాపింగ్ డైవర్ట్ చేస్తానని మాత్రమే రైతులు ఇష్యూ తీసుకొని ఓ రోజు కరీంనగర్ పోతాను, ఇంకో రోజు అంటే మీరు ఇచ్చిన డేటాలో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన 203 డేటాలో మీరు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజులని 25 మంది చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వారం రోజులు 25 మంది చెప్పిందా? మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా, వాళ్ళు ఇన్వాల్వ్ అయితే కూడా అట్లా అనేది అడ్డం పడితే అనుకోండి తప్పుగా చూపెట్టద్దు అంటున్నా. చాలా విషయాలు చెప్పారు కదా, వాళ్ళు అడ్డం పడలేదు. వాళ్ళు అడ్డం ఇప్పుడు అట్లా అడ్డం పడుకుంటే మనం చర్చ చేయలేము. 203 రైతులు చనిపోయారని చెప్పి ట్విట్టర్ లో పెట్టారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజులు 25 మంది రైతులు చనిపోయారట. అంటే వారం రోజులే కాంగ్రెస్ పార్టీ 25 మంది చంపిరా? గత ప్రభుత్వం తప్పుల సార్ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకోరు. 10 సంవత్సరాల కాలంలో 5,000 మంది 4,000 మంది చనిపోయారు. 1,00,000 మంది